హాయ్ అండి అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వంట చేస్తూ మాట్లాడుకుందాము. ఒక చిన్న మోటివేషన్ అన్నమాట. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము, పాజిటివ్గా ఆలోచిస్తున్నామా, నెగిటివ్గా ఆలోచిస్తున్నామా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది కదా. పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్ ఆలోచనలే వస్తాయి, నెగిటివ్గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్ ఆలోచనలే వస్తాయి కదా. సో అందుకని మనం పాజిటివ్గా ఆలోచించడమే కదా మనకు కావాల్సింది. ఎగ్జాంపుల్, మన మొబైల్లో అన్నీ పాజిటివ్గా చూస్తే పాజిటివే వస్తూ ఉంటాయి, నెగిటివ్ చూస్తే అన్నీ నెగిటివ్ వీడియోసే వస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనం కూడా చాలా డిప్రెషన్కి లోనవుతూ ఉంటాం కదా. ఈ ఫోన్ కూడా మనలాగే డిప్రెషన్లో ఉందా ఏంటా అనేసి. సో అందుకని చాలా వరకు మనం పాజిటివ్గా ఉంటేనే మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా, మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. సో అంతే కదండి, మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మన మైండ్ అంత పాజిటివ్గా ఉంటుంది, మనం అంత ప్రశాంతంగా ఉండగలం, ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇదే కదా మనం కోరుకుండేది. మన లైఫ్ మనమే డిజైన్ చేసుకోవాలి కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ పని చేసుకుంటూ ఉంటే పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. నేనైతే సాంగ్స్ వింటూ మంచిగా పని చేసుకుంటూ ఉంటానన్నమాట. దేవుడి పాటలు, సినిమా పాటలు అన్నీ వింటానండి. పాజిటివ్గా ఉండటానికి ఏం కావాలో అన్నీ చేస్తూ ఉంటాను. మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను అన్నమాట. ఇదండి ఈరోజు మోటివేషన్. ఈరోజు మా ఇంట్లో చక్కగా చికెన్ కర్రీ, సంగటి, గారెలు, చికెన్ కూర అన్నీ చేసి పెట్టేశాను అన్నమాట. మంచి వేడివేడిగా ఉన్నాయన్నీ ఇంకా తినేసేయాలన్నమాట మేము. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.